కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని మున్సిపల్ కార్యాలయం నందు పారిశుద్ధ కార్మికులు 2022-23కు సంబంధించిన 164 మంది పారిశుద్ధ కార్మికులకు దుస్తులు మరియు సరుకులు వారికి పంపిణీ చేసిన ఆదోని ఎమ్మెల్యే పారిశుద్ధ కార్మికులను కూటమి ప్రభుత్వం ఆలోచన విధంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని అన్ని విధాలుగా వారి బాగోగులను చూసుకోవడం మా బాధ్యత అని తెలియజేసిన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. सर इट्ला लाइन వచ్చి ఇట్లా పోతర్లే సర్ ఇట్లా అందరూ పబ్లిక్ హెల్త్ అటెండర్స్ కి 2022-23 సంవత్సరానికి బట్టల డిస్ట్రిబ్యూషన్ కి చేసిన మన ఎమ్మెల్యే గారికి మన కమిషనర్ గారికి ఇక్కడికి వచ్చిన వర్కర్లకు మీడియా మిత్రులకు ప్రెస్ వారికి అందరికీ కూడా నమస్కారం అండి. మనం ప్రతి సంవత్సరం కూడా వర్కర్లకు బట్టలు, ఆయిల్, సోప్స్, చెప్పులు డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంది. సో దాన్ని ఉద్దేశించుకొని మనం ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ని ఈరోజు పెట్టాము. దీని గురించి ఒకసారి కమిషనర్ గారిని మాట్లాడాలని కార్యక్రమాలు చేసినటువంటి గౌరవ మన శాసనసభ్యులు పార్థసారథి గారికి అలాగే చైర్పర్సన్ గారు కూడా ఇన్వైట్ చేశాము. వారికి కౌన్సిల్ సభ్యులకి, మా వర్కర్లకి, మీడియా మిత్రులకి, ఇక్కడ ఇచ్చేసిన అందరూ కూడా పేరు నమస్కారం అండి. మనము 2021-22 వరకు వర్కర్లకు యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అలాగే ఇప్పుడు 22-23 సంవత్సరానికి ఈరోజు అంటే గత 3 నెలలుగా ప్రయత్నం చేస్తున్నాము. కాంట్రాక్టులు ఆయిల్ సప్లై చేయడంలో కొంత ఆలస్యం లేటుగా ఇస్తున్నాము. రాబోయేటువంటి మిగిలిపోయిన ఒక 3 సంవత్సరాలు కూడా 23, 24, 24, 25, 25, 26 సంవత్సరాల సంబంధించి కూడా సెప్టెంబర్ లోపల అది కూడా 3 ఏళ్ళకి కంప్లీట్ చేస్తాము. దాన్ని కూడా తీసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సహకరించాల్సిగా కోరుచున్నాను. నెక్స్ట్ కార్యక్రమం మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 2022-23 సంవత్సరానికి సంబంధించి బట్టలు, ఆయిల్, సోపు, మిగతా విషయాలన్నీ కూడా వీళ్ళకు 164 మంది పర్మనెంట్ ఉద్యోగులకి ఇవ్వాల్సి ఉంది. ఆడవాళ్ళకైతే 3 చీరలు, 3 బ్లౌజులు, 3 టవల్స్, అలాగే 6 మీటర్లు ఖాదీ క్లాత్, 3 టవల్స్ మగవాళ్లకు, అలాగే ఆయిల్ 350 గ్రాములు మంత్లీ చెప్పున 4 లీటర్ల 200 గ్రాములు, సోపులు 12 సోపులు, అలాగే చెప్పులు 2 జతలు, ఇవన్నీ కూడా కలిపి ఇవ్వాల్సి ఉంది. మున్సిపాలిటీ ఉద్యోగుల్ని బాగా చూసుకోవాలనేటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచన విధానం ఇక్కడ అమలు పరుస్తావా. ప్రభుత్వం ప్రతి ఉద్యోగిని కూడా మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులందరికీ ఇవ్వడానికి లేదా వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈసారి ఉగాది సందర్భంగా దీన్ని మనము డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు, అలాగే రంజాన్ శుభాకాంక్షలు కూడా 2 కలిపి ఒకేసారి వస్తున్నాయి ఈసారి. అందరికీ కూడా న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.